వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో టెట్ పేపర్ 1 8 జనవరి 2026 సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్లో 15 క్వశ్చన్స్ ఈ వీడియోలో మీకు సొల్యూషన్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా దీనికంటే ముందు వీడియోస్లో మీకు పేపర్ 2 టెట్ పేపర్ 2 ఉంది, పేపర్ 1 ఉంది. అదేవిధంగా సబ్జెక్టు చాప్టర్స్ వైజ్ కూడా వీడియోస్ ఉన్నాయి. మీకు డిస్క్రిప్షన్లో కనిపిస్తుంది. మీరు ఏ వీడియో ఏ చాప్టర్ కావాలన్నా చూసుకోవచ్చు. అదేవిధంగా మరి ఈరోజు ఈ పేపర్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ సొల్యూషన్ ఏ రకంగా ఉందనేది చూద్దాం. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే ఇంకేదైనా మీకు కావాలంటే టాపిక్ ఏదైనా కావాలంటే కామెంట్లో మీరు మీ యొక్క వ్యూస్ తెలియజేయచ్చు. సో ఇక్కడ ఈరోజు పేపర్ 1లో టెట్ పేపర్ 1 డిస్కస్ చేస్తున్నాం. టెట్ పేపర్ 1లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఈ వీడియోలో 15 క్వశ్చన్స్ చూద్దాం. ఒకసారి చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమిటంటే క్రింది వాన్లో లీఫ్ సంవత్సరం కానిది ఏది అని అన్నాడు. లీఫ్ ఇయర్ ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి లీఫ్ ఇయర్ వస్తారని మనకు తెలుసు. కానీ లీఫ్ ఇయర్ వచ్చిన సందర్భంలో ఇక్కడ చూడండి అన్ని 60 సెంచరీస్ ఇచ్చిండు. 1600, 18th, 1200, 2800. మరి 4తో డివిజిబుల్ అయితే మనకు లీఫ్ ఇయర్ అని అనుకుంటాం. కానీ ఇక్కడ అన్ని 4తో డివిజిబుల్ అవుతాయి. చూడండి ఎందుకు 4తో డివిజిబుల్ అవుతాయి అంటే డివిజిబిలిటీ రూల్స్లో మనకు వీడియో ఉంది. వీడియోలో డివిజిబిలిటీ రూల్స్ చెప్పుకున్నాం. యూనిట్ ప్లేస్లో టెన్స్ ప్లేస్లో జీరోస్ వస్తే అది 4తో డివిజిబుల్ అవుతుంది ఖచ్చితంగా. అంటే యూనిట్ ప్లేస్ టెన్స్ ప్లేస్తో డివిజిబుల్ అయ్యే నెంబర్ డివిజిబుల్ అయితే అది ఆ టోటల్ నెంబర్ 4తో డివిజిబుల్ అవుతుంది. జీరోస్ వచ్చినా డివిజిబుల్ అవుతుంది. మరి ఇక్కడ అన్ని 4తో డివిజిబుల్ అవుతున్నాయి. ఏది లీఫ్ ఇయర్ కానిది అనే డౌట్ మనకు వస్తుంది. సో ఇట్లా సెంచరీస్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే 4తో కాదు మనం చూసుకోవాల్సింది 400తో చూసుకోవాలి. సెంచరీస్ వచ్చినప్పుడు 400తో డివిజిబుల్ అయ్యేట్టు చూడాలి. 400తో ఇక్కడ అన్ని జీరోస్ ఉన్నాయి. యూనిట్ ప్లస్ టెన్స్ ప్లస్ కాబట్టి జీరోస్ క్యాన్సిల్. 4తో డివిజిబుల్ అయ్యేటివి ఏమి ఉన్నాయి అనేది మనకు ఈజీగా తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 1600 ఉంది. 1600 అనేది 400తో డివిజిబుల్ అవుతుందా అవుతలేదా? అవుతుంది. 1600 400తో డివిజిబుల్ అవుతుంది. మళ్ళీ 1200 కూడా 400తో డివిజిబుల్ అవుతుంది. 2000 కూడా 2000 కూడా 400తో డివిజిబుల్ అవుతుంది. ఈ 1600 కూడా డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఇది కాదు, ఇది లీఫ్ ఇయర్ అవుతుంది. 1600 అనేది లీఫ్ ఇయర్ అవుతుంది ఆ సంవత్సరం. 1200 కూడా డివిజిబుల్ అవుతుంది. ఇది కూడా కాదు, ఇది కూడా 400తో డివిజిబుల్ అవుతుంది. అంటే మనకు సెంచరీస్ ఇచ్చినప్పుడు 400తో చూసుకోవాలి. సెంచరీస్ ఇవ్వలేదు అంటే 4తో చూసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఈజ్ లీఫ్ ఇయర్ కానిది, సెంచరీస్లో లీఫ్ ఇయర్ కానిది 18th సెంచరీ, అది లీఫ్ ఇయర్ కాదు. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో 18th సెంచరీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్ ఈస్ సెకండ్ ఆన్సర్. చూడండి, ఇక్కడ ఈ క్వశ్చన్లో ఒక చతురస్రం యొక్క భుజం పొడవు ఇచ్చాడు 8 సెంటీమీటర్లు. దీన్ని 16 సమాన చతురస్రాలుగా కత్తిరించారు అంటుండు. ఏర్పడిన చిన్న చతురస్రం యొక్క వైశాల్యం ఎంత అంటుండు. అసలు చతురస్రం యొక్క భుజం పొడవు ఎంత ఇచ్చిండు? అసలు చతురస్రం ఎంత ఉంది? 8 సెంటీమీటర్లు ఉంది. 8 సెంటీమీటర్స్ ఉంది భుజం పొడవు. అంటే భుజం మనం ఏ అని తీసుకుంటాం. చతురస్ర వైశాల్యం సూత్రం ఏంది? మరి వైశాల్యం ఏంది సూత్రం? ఏ స్క్వేర్ అయితే, అంటే భుజం ఇంటూ భుజం, అంటే 8 ఇంటూ 8, దట్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే అట్లే ఉంచండి, అది 8 ఇంటూ 8 రాద్దాం. రైట్. నెక్స్ట్ దీన్ని ఎన్ని సమాన చతురస్రాలు కత్తిరించారు? 16, కాబట్టి బై 16 చేస్తాం. 8 1 జా 8 2 జా 2 1 జా 2 4 జా, అంటే 4 మిగిలింది మనకు. అంటే ఏర్పడిన చిన్న చతురస్రం యొక్క వైశాల్యం ఎంత? 4 చదరపు సెంటీమీటర్లు. ఒక 8 సెంటీమీటర్ల చతురస్రం తీసుకొని దాన్ని 16 సమాన చతురస్రాలుగా కత్తిరించారు కాబట్టి దాని వైశాల్యం కనుక్కొని 16తో డివిజన్ చేస్తే ఒక చతురస్రం యొక్క వైశాల్యం వస్తుంది మనకు. ఇక్కడ నెక్స్ట్ మీరు ఒక్కోసారి క్వశ్చన్లో ఇట్లా ఇచ్చి 5 చతురస్రాల యొక్క వైశాల్యం ఎంత అంటే ఇంటూ 5 చేయాలి. వచ్చినటువంటి ఒక చతురస్రం ఇంటూ 5 చేస్తారు. ఇక్కడ 4 ఎక్కడ ఉంది మనకు? ఆప్షన్ ఈజ్ రైట్. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. దాని వైశాల్యం కనుక్కొని ఎన్ని సమాన భాగాలు అడిగిండో దాంతో డివిజన్ చేస్తే ఒక చతురస్రం యొక్క వైశాల్యం వచ్చేస్తుంది మనకు. చూడండి, ఇక్కడ క్రింది వాటిలో ఏది సరికాదు? క్వశ్చన్ కరెక్ట్ చదవాలి. సరి కానిది అని అడుగుతాడు. ఇంతకుముందు కూడా లీఫ్ ఇయర్ కానిది అని అన్నాడు. మనం లీఫ్ ఇయర్ అనుకుని డైరెక్ట్ ఆన్సర్ చేయొద్దు. క్వశ్చన్ పర్ఫెక్ట్గా చదవాలి.
కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. చూడండి ఇక్కడ ఏది సరికాదు అనేది మనకు 2 అంకెల ప్రధాన సంఖ్యలు 21 మాత్రమే ఉన్నాయి. 2 అంకెల ప్రధాన సంఖ్యలు మరి ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయి మనకి ఎట్లా తెలుస్తుంది? అసలు ప్రధాన సంఖ్యలు ఎన్ని? మొత్తం 100 వరకు ఉన్న ప్రధాన సంఖ్యలు 25. గుర్తుపెట్టుకోవాలి మనం. 100 వరకు ఉన్న ప్రధాన సంఖ్యలు 25. ఏమడుగుతుండే ఇలా 2 అంకెల ప్రధాన సంఖ్యలు అంటుండు. 21 ఉన్నాయి అంటుండు. 2 అంకెల ప్రధాన సంఖ్యలు 21 ఉన్నాయి అంటుండు. మరి 2 అంకెల ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయి ఇందులో 25లో అంటే మనకు ప్రధాన సంఖ్యలు ఒక అంకె ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? 2 ప్రధాన సంఖ్య, 3 ప్రధాన సంఖ్య, 5 ప్రధాన సంఖ్యనే, 7 కూడా ప్రధాన సంఖ్యనే. ఇవి ఒక అంకె ప్రధాన సంఖ్యలు. ఈ 7 తర్వాత వచ్చేది 11. ఇక 2 అంకెలు, ఇక్కడ నుంచి 2 అంకెలు స్టార్ట్ అవుతున్నాయి. సో మరి మనకు మొత్తం ఎన్ని ప్రధాన సంఖ్యలు? 1 నుంచి 100 వరకు ఉన్న ప్రధాన సంఖ్యలు 25. కాబట్టి మనం కొన్ని 1 నుంచి 100 వరకు ప్రధాన సంఖ్యలు ఎన్ని, 1 నుంచి 50 వరకు ప్రధాన సంఖ్యలు ఎన్ని, ఒకసారి సంఖ్య మనం గుర్తుపెట్టుకుంటే దీనికి ఆన్సర్ సులభంగా చేస్తాం. సో ఈ 4 తీసేయాలి మనం. 25లోంచి 4 తీసేస్తే ఎంత వస్తుంది? 21 వస్తుంది. కరెక్టే ఇది. సరి కానిది అంటుండు కానీ ఇది కరెక్ట్ స్టేట్మెంటే. కాబట్టి మనకి ఇది ఆన్సర్ అవసరం లేదు. ఇది ఆన్సర్ మన ఆన్సర్ కాదు. అందుకే క్యాన్సిల్ చేస్తున్నాం. ఒక ప్రధాన సంఖ్యకు 2 కారణాంకాలు మాత్రమే ఉంటాయి. రైట్. మనం సంఖ్యా వ్యవస్థ చెప్పేటప్పుడు ప్రధాన సంఖ్యలు, సరి సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు అన్ని సంఖ్యల గురించి మనం డిస్కస్ చేసినాం. ఆ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, మనకు వీడియోస్ ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు. ఒక ప్రధాన సంఖ్యకు 2 కారణాంకాలే ఉంటాయి. రైట్. ఇప్పుడు ఇది చూడండి, 2కు 1 2 ప్రధాన సంఖ్య, 1 2 కారణాంకాలు, దీనికి 1 3, దీనికి 1 5, దీనికి 1 7. సో ఒక ప్రధాన సంఖ్యకు 2 కారణాంకాలు మాత్రమే ఉంటాయి. ఇది కూడా సరైన స్టేట్మెంటే, కానీ మనకు సరి కానిది కావాలి. చూడండి ఇక్కడ అన్ని ప్రధాన సంఖ్యలు బేసి సంఖ్యలే అంటుండు. చూడండి అన్ని ప్రధాన సంఖ్యలు అన్ని రాయండి ఒకసారి. 2 3 5 7 11 కొన్ని రాసినాం మనం. 13 సో అని రాస్తాం. అన్ని బేసి సంఖ్యలు ఉన్నాయా? కాదు. ఒక సరి ప్రధాన సంఖ్య ఒకటి ఉంటుంది. ప్రధాన సంఖ్యలలో సరి సంఖ్య ఒకటి వస్తుంది, అది 2 మాత్రమే. మిగిలిన అన్ని బేసి సంఖ్యలే. కానీ ఇక్కడ ఏమంటుండు? అన్ని ప్రధాన సంఖ్యలు బేసి సంఖ్యలే అంటుండు. కానీ ఇది స్టేట్మెంట్ రాంగు. కాబట్టి మనకు రైటు. సరికానిది ఇది. అనంతమైన ప్రధాన సంఖ్యలు ఉంటాయి. రైట్. ప్రధాన సంఖ్యలు అనంతం ఉంటాయి, మనం కౌంట్ చేయలేం. కాబట్టి మన ఆన్సర్ ఇస్ ద థర్డ్ ఇస్ ద అవర్ రైట్ ఆన్సర్. అన్ని ప్రధాన సంఖ్యలు బేసి సంఖ్యలు కావు. 2 అనేది సరి ప్రధాన సంఖ్య. ఇక్కడ చూడండి మళ్ళీ శాతాలు ఇచ్చిండు. ఈ శాతాలకు సంబంధించినటువంటి వీడియో ఉంది, అది మీరు చూస్తే ఈ శాతాలకు సంబంధించిన క్వశ్చన్స్ ఇంకా సులభంగా చేస్తారు. చూడండి, ఒక సంఖ్య యొక్క 150% విలువ 90 అయినా ఆ సంఖ్యలో 60% ఎంత అంటుండు. ఒక సంఖ్య ఏందో తెలియదు మనకు. ఒక సంఖ్య యొక్క 150% విలువ సంఖ్య తెలియదు మనకు. సంఖ్య ఏం తీసుకుందాం మనం? సంఖ్య ఎక్స్ తీసుకుంటాం మనం. ఎక్స్ వై జెడ్ ఏదైనా తీసుకోవచ్చు. సంఖ్యలో 150%. మరి సంఖ్యలో 150% అంటే ఎక్స్లో 150 రాయాలి, 150% రాయాలి మనం. ఎట్లా రాస్తాం? శాతాన్ని ఫస్ట్ భిన్న రూపంలో రాసుకొని 150/100 ఇంటూ సంఖ్య. సంఖ్య ఎంత? ఎక్స్. ఒక సున్నాకు ఒక సున్నా క్యాన్సల్, 5 3 జా 5 2 జా, అంటే సంఖ్య ఎంత వచ్చింది? 3x/2 వచ్చింది సంఖ్య. ఒక సంఖ్యలో 150% విలువ ఎంత? 90. 3x/2 విలువ అనేది ఎంతకు సమానం? ఇది 90కి సమానం. క్వశ్చన్లు ఇచ్చిండు మనకు 90కి సమానం. సో ఎక్స్ ఎంత అయితే, సంఖ్య ఎంత అయితే చూద్దాం ఇప్పుడు. సంఖ్య ఎంత అవుతుంది? 3x = 2 అటు వెళ్తే మల్టిప్లై చేస్తే 90 × 2, అది అట్లనే ఉంచండి, మల్టిప్లై చేయకుండా. x = 3ని కూడా తీసుకెళ్ళండి. 90 × 2/3, 3 1 జా 3 30 జా, అంటే 60. సంఖ్య ఎంత మనకు? 60. 60లో 150% విలువ 90 అవుతుంది. మరి 60% ఎంత అవుతుంది? 60లో 60% ఎంత? ఇందాక మనం చెప్పుకున్నది చూడండి. సంఖ్య 60 తెలుసు మనకు, 60 తెలుసు. ఎంత శాతం కావాలి? 60లో ఎంత శాతం కావాలి మనకు? 60% కావాలి. అంటే ఏం చేస్తాం? శాతాన్ని ఫస్ట్ భిన్న రూపంలో రాస్తాం. 60/100 ఇంటూ 60లో కనుక్కోవాలి కాబట్టి ఇంటూ 60 రాస్తాం. ఒక సున్నాకు ఒక సున్నా, ఈ ఒక సున్నాకు ఒక సున్నా, ఏ మిగిలినాయి? 6 6 6 6 36. అంటే 60లో 60% ఎంత? 36. 36 ఎక్కడుంది? ఇది ఆన్సర్. సో ఫోర్త్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ ఒక సంఖ్య కనుక్కోవాలి, ఆ సంఖ్య కనుక్కున్నాక ఆ సంఖ్యలో 60% ఎంత అనేది కనుక్కున్నాం. ఈజీగా 60 వచ్చింది. 6 6 జా 36, 60% అంటే 60. ఇక్కడ చూడండి, 12 మామిడి పండ్ల కొన్న వెల
13 మామిడి పండ్ల అమ్మిన వెలకు సమానమైన నష్ట శాతం అడిగి. ఇది కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్ ఇది. అంటే ఇక్కడ ఏం కొన్న వేలు ఇయ్యలే, అమ్మిన వేలు ఇయ్యలే, 12 మామిడి పండ్లు ఇచ్చిండు. వాటి కొన్న వేలు ఎంతకు సమానం? 16 మామిడి పండ్లు అమ్మిన వేలకు సమానం. సో ఇక్కడ చూడండి, 12 మామిడి పండ్ల కొన్న వెల ఎంతో మనకు తెలియదు. కాబట్టి మనం ఎంతో కొంత తీసుకోవాలి. 12 మ్యాంగోస్ని కొన్న వెల, కోవే కొన్న వేలు ఎంత? ఎక్స్. మరి 16 మామిడి పండ్లు అమ్మిన వేలు ఎంత? అది కూడా ఎక్సే. రెండు సమానం అంటుండు. అమ్మిన వేలు అది కూడా ఎక్సే, రెండు సమానం అంటుండు. 12 మామిడి పండ్ల కొన్న వేలు ఎంత ఉందో 16 మామిడి పండ్లను అమ్మిన వేల అంతే ఉంది. అప్పుడు నష్ట శాతం వచ్చింది. నష్ట శాతం ఎంత అంటుండు. అసలు నష్టం ఎంతో కనుక్కోవాలి ఫస్ట్. చూడండి, ఇక్కడ 12 మామిడి పండ్ల కొన్న వేల ఎక్స్ అయినప్పుడు 12 మామిడి పండ్లను కొన్న వేల ఎంత? ఎక్స్. మరి ఒక మామిడి పండును కొన్న వేల ఎంత అవుతుంది? x/12. ఇక్కడ కూడా చూడండి, 16 మామిడి పండ్లను అమ్మిన వేల ఎంత? ఎక్స్. ఒక మామిడి పండును అమ్మిన వేల ఎంత? x/16. సో ఇదేమో కొన్న వేల, ఇదేమో అమ్మిన వేల. ఒక మామిడి పండును కొన్న వేల x/12. ఒక మామిడి పండును అమ్మిన వేల x/16. మరి ఇప్పుడు నష్టం ఏసులో వస్తుంది? కొన్న వేల మైనస్ అమ్మిన వేల. అమ్మిన వేల తక్కువ ఉంది చూడండి, x/16 అనేది తక్కువ x/12 కంటే. సో అమ్మిన వేల తక్కువ ఉంది కాబట్టి కొన్న వేల మైనస్ నష్టం ఏమొస్తుంది మనకు? నష్టం ఈజ్ ఈక్వల్ టు కొన్న వేల మైనస్ అమ్మిన వేల. కొన్న వేల ఏంది మనకు? x/12. అమ్మిన వేల ఏంది? x/16. భిన్నాలు వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం? కాసాగు కట్టేస్తాం. కాసాగు కడితే ఎంత వస్తుంది? 12కి 16 కాసాగు ఎంత వస్తుంది? 12 టేబుల్లో 48 వస్తుంది. 16 టేబుల్లో కూడా 16 మూల 48, 12 నాలుగు 48. 48 కాసాగు. కాసాగు కట్టడం కూడా మనకు ఈజీగా వచ్చి ఉండాలి. మళ్ళీ ఇప్పుడు కాసాగు కట్టుకుంటుంటే మనకు టైం వేస్ట్ అవుతుంది. సో ఈ కాసాకు సంబంధించిన క్వశ్చన్స్ కూడా వీడియోస్లో ఉన్నాయి, ఒకసారి మీరు ఎక్కడ చూసుకోవచ్చు. 12, 16 కాసాగు 48 వస్తుంది. ఇప్పుడు కాసాగు కట్టినప్పుడు మనం ఏం చేస్తాం? ఇప్పుడు చూడండి, x/12. 12 టేబుల్లో 48 ఎప్పుడు వస్తుంది? 4 టైమ్స్ వస్తుంది. కాబట్టి లవాన్ని కూడా మనం 4 టైమ్స్ మల్టిప్లై చేయాలి, 4x. 16 టేబుల్లో ఎప్పుడు వస్తుంది? 16లో ఎప్పుడు వస్తుంది? 3 టైమ్స్ వస్తుంది. 3తో మల్టిప్లై 3x అంటే x/48. ఏంది ఇది? నష్టం. నష్టం ఏంది? x/48. దేనికి నష్టం ఇది? ఒక మామిడి పండుకు నష్టం. ఒక మామిడి పండును అమ్మిన వేలకు నష్టం. అంటే కొన్న వేలకు అమ్మిన వేలకు నష్టం ఇది ఒక మామిడి పండుకి. ఇది మరి ఎన్ని మామిడి పండ్లు అమ్మినాం మనం? 16 మామిడి పండ్లు అమ్మినాం. ఎన్ని మామిడి పండ్లు అమ్మినాం? 16 మామిడి పండ్లు అమ్మినాం. మరి ఒక మామిడి పండుకు నష్టం గింత అయితే 16 మామిడి పండ్లకు నష్టం ఎంత అవుతుంది? ఏం చేయాలి మనం? ఇంటూ 16 చేయాలి. ఒక మామిడి పండుకేమో x/48 వచ్చింది. 16 మామిడి పండ్లకు ఎంత వస్తుంది మరి మనకు? ఇంటూ 16 చేసేస్తాం. 16 1 జా, 16 4 జా, 16 3 జా. చూడండి, ఇక్కడ x/48లో ఇది ఒక మామిడి పండును అమ్మిన వేల అయితే మనకు ఎన్ని మామిడి పండ్లు అమ్మినాం మనం? 16 మామిడి పండ్లు అమ్మినాం. 16 మామిడి పండ్లు అమ్మినప్పుడు మనకు నష్టం ఎంత వస్తుంది? x/3. నష్టం ఎంత మనకు? 16 మామిడి పండ్లు అమ్మిన నష్టం ఎంత? x/3 వచ్చింది. సో నష్ట శాతం ఎంత మరి? నష్ట శాతం ఎంత? నష్టం బై కొన్న వేల ఇంటూ ఇక్కడ మనకు ఒక్కసారి చూడండి, 48. ఓకే, ఎన్ని మామిడి పండ్లను కొన్నాం మనం? నష్టం ఒక మామిడి పండు మీద ఇంత అయితే మనకు ఎన్ని మామిడి పండ్లను మనం కొన్నాం? 12 మామిడి పండ్లను కొన్నాం. కాబట్టి ఇక్కడ మనకు 16 కాదు 12 రాసుకోవాలి మనం. 16 మామిడి పండ్లను అమ్మినాం, కానీ కొన్న మామిడి పండ్లు కొన్న వేల ఎంత? కొన్న వేల మీద ఆధారపడి ఉంటుంది నష్టం శాతం కానీ లాభ శాతం కానీ. కాబట్టి 12 1 జా, 12 4 జా, x/4. మరి ఇప్పుడు ఇది నష్టం. మనకు వచ్చినటువంటి నష్టం ఎంత? x/4 వచ్చింది నష్టం. నష్ట శాతం ఎట్లా రాస్తాం మరి? నష్టం బై కొన్న వేల, నష్ట శాతం కావాలి మనకు. నష్ట శాతం అంటే నష్టం బై కొన్న వేల. కొన్న వేల అంటే x. మనకు కొన్న వేల అంతే ఉంది, అమ్మిన వేల అంతే ఉంది, ఇంటూ 100.
ఎక్స్కి ఎక్స్ క్యాన్సల్, 4 1 జా 4 2 జా 4 5 జా 25. సో 25% నష్ట శాతం. సో నష్టం కానీ నష్ట శాతం కానీ నష్టం కానీ మనకు కొన్న వేల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి కొన్న వేలను తీసుకోవాలి. 12 మామిడి పండ్లను అమ్మినప్పుడు మనకు ఎంత నష్టం వస్తుంది అనేది తీసుకుంటున్నాం. సో ఇక్కడ 95కి ఫస్ట్ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో చూడండి, ఇక్కడ క్రింది వాటిలో ఏది ఐలర్ సూత్రాన్ని తృప్తిపరుస్తుంది? అసలు ఐలర్ సూత్రం అంటే ఏంటి? మనకు ఫేసెస్ ఉంటాయి, వర్సెస్ ఉంటాయి, ఎడ్జెస్ ఉంటాయి. సపోజ్ ఎగ్జాంపుల్ మనం క్యూబ్ తీసుకున్నాం అనుకోండి, సమగణం తీసుకుంటే సమగణానికి ఫేసెస్ ఏమో 6, ఎడ్జెస్ 1 2 3 4 5 6 7 8 9 10, వర్టిసెస్ 1 2 3 4 5 6 7 8, వర్టిసెస్ 8, వర్టిసెస్ 8. ఎడ్జెస్ ఎన్ని? ఎడ్జెస్ 12. ఎడ్జెస్ అంటే ఇవి 1 2 3 4, కింద కూడా 4 ఉంటాయి. 1 2 3 4, మళ్ళీ ఇక్కడ 4 ఉంటాయి, ఇక్కడ 2 ఉంటాయి, అటు 2 ఉంటాయి, 12. సో 12 ఏం కావాలి? ఐలర్ ఫార్ములా ఏంటి? ఫేసెస్ ప్లస్ ఎఫ్ ప్లస్ వి ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ 2 కావాలి. అంటే 6 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 12 ప్లస్ 2. ఇది ఐలర్ ఫార్ములా. సో ఇక్కడ మనకు ఈ 3D ఫిగర్స్లో ఫేసెస్ ఉండాలి, వర్సెస్ ఉండాలి, ఎడ్జెస్ ఉండాలి. మరి ఇక్కడ గోళానికి అవి ఉన్నాయా? లేవు. గోళం అనేది శంకువు కూడా లేవు, స్తూపానికి కూడా లేవు. సో సమగణం. సంతృప్తిపరిచేది ఏది? సమగణం మాత్రమే. సో థర్డ్ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి, ఇక్కడ ఇది క్వశ్చన్ కూడా కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. 5 మంది పెయింటర్లు 5 రోజుల్లో 5 గోడలకు రంగులు వేయగలిగితే ఒక పెయింటర్ ఒక గోడకు రంగులు వేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటారు. 5 మంది పెయింటర్లు ఉన్నారు, 5 డేస్లో 5 వాల్స్కి వేస్తున్నారు. 5 వాల్స్కి వేస్తున్నారు. 5 మంది పెయింటర్లు 5 డేస్ తీసుకుని 5 వాల్స్ వేస్తారు. మరి ఒక పెయింటరు 5 డేస్లో ఎన్ని వాల్స్కి వేస్తాడు? ఒక వాల్కి వేస్తాడు. ఇక్కడ అర్థమైంది కదా. 5 పర్సన్స్ 5 పెయింటర్లు 5 రోజులు తీసుకున్నప్పుడు 5 గోడలకు రంగులు వేస్తారు. అంటే ఒక పెయింటర్ ఒక రోజు ఎంత వేస్తుండు? 5గురు కలిసి ఒక గోడకి వేస్తారు. ఒక పెయింటర్ ఎంత వేస్తాడు? 1/5 వేస్తాడు. ఆ గోడకు 1/5 వేస్తాడు ఒక పెయింటర్ ఆ రోజు. ఇట్లా ఎంతమంది వేస్తారు? 5 మంది వేస్తారు. అంటే 1/5 ప్లస్ 1/5 ప్లస్ 1/5 ప్లస్ 1/5. అయితే ఆ రోజు అయిపోయింది అన్నట్టు. అంటే ఒక గోడకి వేసేసారు 5గురు. అంటే ఒకరు ఎంతకి వేస్తారు? 1/5కి వేస్తారు. ఒకరోజు ఒక పెయింటర్ ఎంత గోడకి వేస్తుండు? ఆ గోడలో 1/5 వేస్తుండు. ఎన్ని రోజులు పడుతుంది అంటుండు? ఒక గోడకి వేయాలి, మొత్తం గోడకి వేయాలంటే ఎన్ని రోజులు పడాలి? ఒక రోజు గింతేస్తే ఇది ఒకటో రోజు, ఇది రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు, 5 రోజులు పడుతుంది మనకు. సింపుల్ ఇది. ఒక 5 పెయింటర్లు 5 రోజుల్లో 5 గోడలకు వేస్తారు. ఒక పెయింటరు 5 రోజుల్లో ఎంత వేస్తాడు? ఒక గోడకి వేస్తాడు, అంతే. ఒక పెయింటర్ ఒక గోడకి వేస్తాడు, 5 రోజులు ఒక గోడకి వేస్తాడు. ఇంకో పెయింటర్ 5 రోజులు ఇంకొక గోడకి వేస్తాడు. సింపుల్ ఇది క్వశ్చన్ అర్థం చేసుకుంటే. సో ఇది మనకు సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి, ఇక్కడ ఏది పెద్దది అన్నాడు. మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్స్లో 5/9 ఇచ్చిండు, 6/9 ఇచ్చిండు, 5/10 ఇచ్చిండు, 6/11 ఇచ్చిండు. ఇక్కడ చూసుకుంటే ఇవి రెండు హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి వీటిని కంపేర్ చేయొచ్చు. ఇక్కడ ఈ రెండు లవాలు సమానంగా ఉన్నాయి కాబట్టి వీటిని కంపేర్ చేయొచ్చు. ఈ రెండు లవాలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఇవి కంపేర్ చేయొచ్చు. మనం కంపారిజన్ చేయాలంటే ఫ్రాక్షన్స్కి హారాలు సమానంగానే ఉండాలి,
లేదా లవాలు సమానంగానే ఉంటే మనం వాటిని కంపేర్ చేయొచ్చు. ఇప్పుడు 5/9 ఉంది, 6/9 ఇచ్చిండు. ఇందులో ఏది పెద్దది మరి? రెండు హారాలు సమానంగా ఉన్నప్పుడు లవం ఏది ఎక్కువ ఉంటే అదే పెద్దది. అంటే ఇది పెద్దది. ఇప్పుడు రెండిట్లలో ఇది పెద్దది. ఇది పెద్దదయింది ఇప్పుడు. సో ఇది చూద్దాం. ఇది ఒకసారి దీన్ని సర్కిల్ చేసి పెట్టుకుంటే 6/9 ఇక్కడ ఉంది కాబట్టి ఇప్పుడు 6/9కు దేన్ని కంపేర్ చేయొచ్చు? ఇప్పుడు ఇది తక్కువ చిన్ననే. 5/9 అనేది చిన్ననే 6/9 కంటే. 6/10 చూద్దాం. 6/9లో 6/10 ఏది పెద్ద? ఇందులో ఏది పెద్దది మరి? అంటే ఇక్కడ లవాలు సమానంగా ఉన్నాయి. లవాలు సమానంగా ఉన్నప్పుడేమో హారాలు చిన్నది చూడాలి. హారాలలో చిన్నది ఏది ఉంటే అది పెద్దది. హారాలు సమానంగా ఉంటే లవాలలో ఏది పెద్దగా ఉంటే అది పెద్దది. ఇప్పుడు ఇందులో లవాలు సమానంగా ఉన్నాయి కాబట్టి హారాలలో ఏది చిన్నగా ఉంది? 9 చిన్నగా ఉంది కాబట్టి ఇది పెద్దది అవుతుంది. ఇప్పుడు ఇది కాదు, ఇది చిన్నది. అంటే ఇక్కడ రెండు, ఈ రెండే పెద్దవి వచ్చినాయి. సో ఇంకోటి మిగిలిపోయింది మనకు, 5/10 మిగిలిపోయింది. 5/10 మనం 6/9తో కంపేర్ చేయడానికి రాదు, చేయొచ్చు కానీ లాంగ్ ప్రాసెస్ అవుతుంది. ఇప్పుడు 5/9తో కంపేర్ చేద్దాం. 5/9 5/10. ఇప్పుడు ఇందులో ఏది పెద్దది అవుతుంది? ఇది పెద్దది అవుతుంది. 5/10 హారం తక్కువ ఉంది కదా, లవాలు సమానంగా ఉన్నాయి. హారం ఏది ఎక్కువ ఉంటే అది పెద్దది. ఇది పెద్దది ఇప్పుడు రెండిట్లలో. కాబట్టి ఇది ఆల్రెడీ 6/9 కంటే చిన్నది అయింది. ఇది చిన్నది అయింది. 6/11 కూడా చిన్నది అయింది. ఇప్పుడు 5/10 9 కంటే 5/10 కూడా చిన్నదే కాబట్టి 6/9కి ఆటోమేటిక్ ఇది చిన్నది అయిపోతుంది. పెద్దది ఏది మరి మనకు? 6/9. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి, ఇక్కడ ఒక పోటీ పరీక్షలో దీక్షిత 360 మార్కులకు 288 మార్కులు సాధించింది. అయినా దీక్షిత మార్కుల శాతం. చూడండి, ఇక్కడ మొత్తం మార్కులు ఇచ్చారు, ఆమె స్కోర్ చేసిన మార్క్స్ ఇచ్చిండు. సింపుల్ ఇది. 360 288 ఎంత శాతం అంటుండు. 360లో 288 ఎంత శాతం? మార్కుల శాతం ఎంత? పర్సంటేజ్ ఎంత వచ్చింది అంటుండు. 288/360 ఇంటూ 100. వచ్చిన మార్కులు బై మొత్తం మార్కులు ఇంటూ 100. మనం ఎందులో కంపేర్ చేయాలి? శాతం ఎందులో కనుక్కోవాలనేది చూడాలి. 360లో 288 ఎంత శాతం కనుక్కోవాలి కాబట్టి దాని భిన్న రూపంలో రాస్తాం. 288/360. ఒక జీరోకు ఒక జీరో క్యాన్సల్. 2 టేబుల్ చూస్తే 2 5 జా 2 18 జా 18 టేబుల్ వస్తుందా ఇక్కడ? 18 1 జా 18, 10 మిగులుతుంది 108. 18 1 జా 18, 10 మిగులుతుంది 108. 18 6 జా 16 5 జా 80. సో 80 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మార్కులు బై మొత్తం మార్కులు ఇంటూ 100. సింప్లిఫికేషన్ చేసేసుకుంటే మనకు 80%, అంటే 288 అనేది 360లో 80% వస్తుంది. సింపుల్, అది ఎవరైనా చేయొచ్చు. చూడండి, ఇక్కడ 2 మీటర్ల భుజం ఉన్న చతురస్రాకార పొలాన్ని కప్పడానికి కావలసిన 20 సెంటీమీటర్లు మరియు 10 సెంటీమీటర్ల పరిమాణం గల రాళ్ళ సంఖ్య అంటుండు. రాళ్ళు ఇక్కడ 2D ఫిగర్స్ ఉన్నాయి. చతురస్ర పొలం చూడండి ఒకసారి. 2 మీటర్ల భుజం పొడవున చతురస్రం. చతురస్రం అంటే మనం ఇందాక చెప్పుకున్నాం, చతురస్ర భుజం ఎంత ఉంది? A = 2 మీటర్స్ ఉంది. ఇది ఓకే, 2 మీటర్స్ ఇచ్చిండు. ఇక్కడ మాత్రం సెంటీమీటర్స్ ఇచ్చిండు కాబట్టి మనం ఏం చేయాలి? ఈ మీటర్స్ను సెంటీమీటర్లో కన్వర్ట్ చేసుకోవాలి. అంటే 1 మీటర్కు 100 సెంటీమీటర్లు కాబట్టి ఇంటూ 100 రాస్తాం. దీని భుజం 200 సెంటీమీటర్లు. దీని వైశాల్యం కనుక్కుందాం. వైశాల్యం ఏంది సూత్రం? మనకు భుజం ఇంటూ భుజం, A ఇంటూ A అంటే A². అంటే 200 ఇంటూ 200. దీన్ని దేంతో కప్పుతున్నాడు? 2 సెంటీమీటర్లు మరియు 10 సెంటీమీటర్ పరిమాణం గల ఒక రాళ్ళతో కప్పుతున్నాడు. రాళ్ళ పరిమాణం ఇంత ఉంది. బై చేయాలి మనం. మొత్తం రాళ్ళ సంఖ్య రావాలంటే బై చేయాలి. 20 ఇంటూ 10. ఒక రాయి పరిమాణం చేస్తున్నాం. 20 1 జా 20, 10 జా 10 1 జా 10, 10 జా క్యాన్సర్. అంతా 200 మిగిలింది మనకు. అండ్ ఎన్ని రాళ్ళు అవసరం మరి మనకు? 200 రాల్స్ అవసరం మనకు. ఇక్కడ చూడండి, మళ్ళీ ఫార్ములా మనకు A² - B² ఫార్ములా ఇచ్చిండు. ఈక్వల్ ఇచ్చిండు అంతే. 675 హోల్ స్క్వేర్ మైనస్ 325 హోల్ స్క్వేర్ అన్నాడు. మనకు ఫార్ములా ఉంది A² - B² = A + B ఇంటూ A - B. సో ఇప్పుడు ఏం చేస్తాం? 675 + 325
ఇంటూ అంటే తొందరగా వచ్చేస్తుంది మరి. మీరు 675ని మళ్ళీ వర్గం చేసుకొని 2 టైమ్స్ మల్టిప్లై చేసుకొని మళ్ళీ అది చేయడం కంటే ఫార్ములా ఉపయోగిస్తాం మనకి. ఇక్కడ ఎంత వస్తుంది? ఇది 600, 300, 900, 20, 75, 25, 100 కాబట్టి 1000 వస్తుంది. ఓకే, ఇక్కడ ఎంత వస్తుంది? 675లోంచి 325 సబ్ట్రాక్షన్ చేస్తే 300 వస్తుంది. 600కి 300 సబ్ట్రాక్షన్ చేస్తే 300, 75లో 24 అయితే 350 వస్తుంది. సో 35 ఎన్ని జీరోస్ వస్తున్నాయి? 4 జీరోస్ వస్తున్నాయి. 4 జీరోస్ వస్తే మనం ఏమనుకున్నాం? 10^4 రాసుకోవాలి. 35 ఇంటూ 10^4 జీరోస్కి 35 ఇంటూ 10^4 రాసుకుంటాం. ఇక్కడ ఉంది 35 ఇంటూ 10^4, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అన్ని 35లో ఇచ్చిండు, 10^3 ఇచ్చిండు, 10^2, 10^5 మనకు 4 జీరోస్ వచ్చినాయి కాబట్టి 10^4 ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ప్రామాణిక రూపం అంటాం. ఇది మనం ఇంతకుముందు వీడియోస్లో క్వశ్చన్స్లో వచ్చినాయి, ప్రామాణిక రూపంలోకి మార్చమనేవి వచ్చినాయి కొన్ని ఇట్లా ఇచ్చేసి. సో ఈ రకంగా మనం ఇది 4 జీరోస్ ఉన్నాయి కాబట్టి 10^4 రాస్తాం. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి, ఇక్కడ కొన్ని రాసులు ఇచ్చిండు. 5 ఒకటి ఇచ్చిండు, 3 ఒకటి ఇచ్చిండు, 0.5 ఇచ్చిండు, పి ఇచ్చిండు, 4.5 ఇచ్చిండు, 6.5 ఇచ్చిండు. వాటి సగటు ఇచ్చిండు. అన్నిటి సగటు ఎంత మనకు? పి 6. అయితే పి క్వశ్చన్ మార్క్. ఈ రాసుల సగటు 6 ఇచ్చిండు, వీటి అన్నిటి సగటు 6 ఇచ్చిండు. సగటుకు సూత్రం తెలుసు మనకు, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. రాసుల మొత్తం అంటే 5 ప్లస్ 3 ప్లస్ 0.5 ప్లస్ పి ప్లస్ 4.5 ప్లస్ 6.5 బై రాసుల మొత్తం బై రాసుల సంఖ్య 1 2 3 4 5 6. ఎంత ఇచ్చింది? దీని వాల్యూ 6 ఇచ్చింది. సో యాడ్ చేయండి, ఇది 8.5 అవుతుంది. ఇది 8.5 ప్లస్ పి ప్లస్ ఇదంతా 4 6 10 0.5 11. 6 అటు వెళ్తే మనకు మల్టిప్లై అవుతుంది, 6 ఇంటూ 6. సో పి ప్లస్ ఎంత వస్తుంది? 11 ప్లస్ 18 అంటే 19.5, దట్ ఈజ్ ఈక్వల్ టు 36. సో అటు వెళ్తే మనం అటు తీసుకెళ్తే 36 మైనస్ 19.5 ఎంత వస్తుంది మనకు? 16.5 వస్తుంది. ఎక్కడుంది? 16.5 ఇస్ ద ఫస్ట్ ఆన్సర్, ఇస్ ద రైట్ ఆన్సర్ 1 or 2 క్వశ్చన్కి. చూడండి, ఇక్కడ క్వశ్చన్ రెండు సంఖ్యల మధ్య భేదం 1 to 15. వానిలో పెద్ద సంఖ్యను చిన్న సంఖ్యతో భాగించినప్పుడు 6 భాగఫలంగా మరియు 15 శేషంగా వస్తుంది. అయితే ఆ చిన్న సంఖ్య ఎంత అంటుండు. మరి ఇట్లా పెద్ద సంఖ్య తెలియదు మనకు, చిన్న సంఖ్య తెలియదు కాబట్టి బిగ్ నెంబర్ మనం ఎక్స్ తీసుకోవాలి, స్మాల్ నెంబర్ వై తీసుకోవాలి. ఆ రెండు తెలియదు మనకు. వాటి భేదం అంటుండు. భేదం అన్నప్పుడు మనకు 1215 పాజిటివ్ నెంబర్ వచ్చింటే పెద్ద సంఖ్యలోంచి చిన్న సంఖ్యను తీసేయాలి. భేదం ఎక్స్ మైనస్ వై ఎంత ఇచ్చిండు? అది 1 to 15 ఇచ్చిండు. అంటే ఎక్స్ మైనస్ వై విలువ 1 to 15. ఇంకేమంటుండే ఇక్కడ? పెద్ద సంఖ్యను చిన్న సంఖ్యతో భాగించినప్పుడు భాగఫలం ఎంత వస్తుంది? 6 వస్తుంది, శేషం 15 వస్తుంది. అయితే ఆ చిన్న సంఖ్య ఎంత అంటుండు. మరి భాగార నియమం, మనకు భాగార నియమం ఉంది. సపోజ్ ఎగ్జాంపుల్ 9 తీసుకున్నాం అనుకోండి, 9 4తో భాగిస్తే 4 2 8, 1 శేషం వస్తుంది. ఇది శేషం, ఇది భాగఫలం. ఇది విభాజకము, ఇది విభాజ్యము. విభాజ్యం ఇది, విభాజకం ఇది. సో దీనికి ఒక నియమం ఉంది మనకు. దేంతో అయితే భాగిస్తున్న విభాజ్యం ఇంటూ భాగఫలం 9కి సమానం కావాలంటే 4 ఇంటూ 2 ప్లస్ 1 శేషాన్ని కూడతాం. ఇది భాగాహార నియమం అంటాం మనం. సో ఇక్కడ కూడా అంతే. మనం ఏమంటుండు? చిన్న సంఖ్యతో పెద్ద సంఖ్యను చిన్న సంఖ్యతో భాగిస్తుంది కాబట్టి ఇక్కడ పెద్ద సంఖ్య 9, చిన్న సంఖ్య 4. ఇదేమో భాగఫలం, ఇదేమో శేషం. సో ఇక్కడ ఈ నియమం మనం అప్లై చేస్తే చూడండి, ఇక్కడ పెద్ద సంఖ్య ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్, చిన్న సంఖ్య ఎంత? వై ఇంటూ
భాగఫలం ఎంత వచ్చింది? 6 ప్లస్ శేషం ఎంత? 15. ఈ నియమం పాటించాలి. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది? 6y ప్లస్ 15 వచ్చింది. అంటే ఈ సమీకరణం సాధన కావాలి కాబట్టి ఎక్స్ విలువ వచ్చింది మనకు. ఎక్స్ దగ్గర ఎక్స్ విలువ ఈ సమీకరణంలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ దగ్గర ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి మనం? ఎంత ఎంత ప్రతిక్షేపించాలి? 6y ప్లస్ 15 ప్రతిక్షేపించాలి. సో 6y ప్లస్ 15 మైనస్ వై మైనస్ వై అట్టే ఈజ్ ఈక్వల్ టు 1 to 1 5. ఎంత వస్తుంది? 5y మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 1 to 1 5. 15 అటు వెళ్తే మనకు 5y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 15 మైనస్ 15 కాదు. 6y నుంచి y సబ్ట్రాక్షన్ అయితే 5y ప్లస్ 15 అటు వెళ్తే మైనస్ 15 1 to 1 5 మైనస్ 15. సో ఇక్కడ రాసిన చూడండి 5y ఈజ్ ఈక్వల్ టు 1200. సో y ఈజ్ ఈక్వల్ టు 1200 బై 5. 5 1 జా 5 2 జా అగైన్ 2 మిగులుతుంది ఇక్కడ 20 5 4 జా 0 0. y ఈజ్ ఈక్వల్ టు 240. అసలు y ఏంటి మనకు? చిన్న సంఖ్య. చిన్న సంఖ్యనే అడిగిండు. ఆ చిన్న సంఖ్యనే అడిగిండు. 240 చిన్న సంఖ్య. రైట్. 240 is the right answer. Third option is the right answer. ఇక్కడ చూడండి, మొదటి 3 సరి సంఖ్యల మొత్తం నుండి మొదటి 3 ప్రధాన సంఖ్యల మొత్తాన్ని తీసివేసినప్పుడు వచ్చే ఫలితం. సింపుల్ ఇది. మొదటి 3 సరి సంఖ్యలు తెలుసు మీకు. మొదటి 3 సరి సంఖ్యలు 2 4 6. వీటి మొత్తం ఎంత? 12. మొదటి 3 ప్రధాన సంఖ్యలు తీసేయమంటారు. మొదటి 2 3 5 ప్రధాన సంఖ్యలు 5. ఇవి ఎంత అవుతుంది? 10 అవుతుంది. తేడా ఎంత? 2. ఆన్సర్ ఏముంది మనకు? ఫస్ట్ ఆప్షన్. సింపుల్ క్వశ్చన్ ఇది. మీరు సరి సంఖ్యలు ప్రధాన సంఖ్యలు గుర్తుపెట్టుకుంటే సింపుల్గా వచ్చేస్తుంది ఆన్సర్. కొన్ని సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి, వాటి దగ్గర ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా తొందరగా వెళ్ళిపోవడమే. ప్రధాన సంఖ్య లేదా సంయుక్త సంఖ్య కాని సంఖ్య మనం నెంబర్ సిస్టంలో చెప్పుకున్నాం. మనం సహజ సంఖ్యలను 2 భాగాలు విభజిస్తాం. సరి సంఖ్యలు, బేస్ సంఖ్యలు అని ఒకటి, ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు అని ఒకటి. కాకపోతే సరి సంఖ్యలు, బేస్ సంఖ్యలలో అన్ని కవర్ అవుతాయి. కానీ ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలలో ఒకటి కవర్ కాదు. ఒకటి అనేది మనకు ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. ఎందుకు ప్రధాన సంఖ్య కాదంటే ఒకటికి ప్రధాన సంఖ్యలు అంటే 2 కారణాంకాలు ఉండాలి, కానీ ఒకటికి ఒకటే కారణాంకం ఉంది. సంయుక్త సంఖ్య కావాలంటే దానికి 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉండాలి. అట్లా కూడా లేదు. కాబట్టి ఒకటిని మనం ప్రధాన సంఖ్యానం, సంయుక్త సంఖ్యానం. నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. కాబట్టి మన ఆప్షన్ ఈజ్ ద 105కి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ వీడియోలో 15 క్వశ్చన్స్కి సొల్యూషన్ చూసినాం. మీకు ఏదైనా ఇంకా క్లారిఫికేషన్ కావాలంటే కామెంట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే వీడియోలు చేయడం అంత సులభం ఏం కాదు. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని తెలియజేస్తూ నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ క్వశ్చన్స్ చూద్దాం.